హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 115 పాయింట్స్ డ్రాప్ అయి 58,568 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 33 పాయింట్స్ డ్రాప్ అయి 17,465 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్స్ గెయిన్ అయి 36,374 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా. ఈవెన్ ఇలా ఉన్నా సరే మార్కెట్ లెవెల్ ఒక బిగ్ వోల్టాలిటీ అయితే కనిపించలేదు. మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి 17,550 మార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అగైన్ 17,440, 110, 120 పాయింట్స్ దగ్గరగా మాత్రమే ఇవాళ నిఫ్టీలో మూవ్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి స్లోగా స్లైడింగ్ అయితే కనిపిస్తూ వచ్చింది. మీన్స్ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి కనిపించిన స్ట్రెంత్, ఆ ఫస్ట్ 15-30 మినిట్స్లో కనిపించిన స్ట్రెంత్ వీక్ అవుతూ వన్ వే డైరెక్షన్లో మార్కెట్ స్లైడ్ అవుతూ వెళ్ళింది. అసలు మార్కెట్ కొంత పెరిగినట్లు పడినట్లు ఇలా కనిపిస్తుంది. కానీ మార్చ్ 8th మనకి లో ఫామ్ అయింది కదా, నియర్ టు 15,700 దగ్గరగా. అక్కడి నుంచి చూస్తే 10.5% దగ్గరగా నిఫ్టీలో మనకి రిటర్న్ కనిపిస్తున్నట్లు. సో ఈ ఆల్ టైమ్ హైస్ నుంచి మనం నిఫ్టీ పరంగా చూస్తే 18,604 మన ఆల్ టైమ్ హై. అక్కడి నుంచి చూస్తే లెస్ దెన్ 6% మనం దూరంలో ఉన్నట్టు ఇప్పుడు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నిఫ్టీ, ఇఫ్ నిఫ్టీ ఒకవేళ 17,606 అబోవ్ క్లోజ్ అయితే, క్లోజింగ్ జరిగితే, దాని వార్కు ముందు జరిగిన క్లోజింగ్కి ముందు ప్రైస్ క్లోజింగ్కి అది వెళ్తుంది. మీన్స్ ఇఫ్ ఆ ప్రైస్కి వెళ్తే ఈ క్రియేట్ అయిన ఇష్యూ మార్కెట్స్ని ఏ ఇంపాక్ట్ చేయనట్టు. ఈ డేటాను గమనించండి. మార్చి 27th గమనిస్తే ఆ టైమ్స్లో ఎఫ్ఐ సెల్లింగ్ నెంబర్ 1,507 crore దగ్గరగా ఉంది. అదే మార్చ్ 28కి 1,507 సెల్లింగ్ నుంచి 800 సెల్లింగ్కి వచ్చారు, 800 crore సెల్లింగ్కి వచ్చారు. అదే మార్చ్ 29కి 35 crore బయింగ్కి వచ్చారు. సో చూడండి, సెల్లింగ్ తగ్గుతూ మార్చ్ 29కి బయింగ్కి వచ్చారు. అండ్ మార్చ్ 30కి మీన్స్ నిన్న 1,357 crore దగ్గరగా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో ఫ్రమ్ మార్చ్ 27 స్లోగా వాళ్ళ ఇంటెన్సిటీ, సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గుతూ బయింగ్లోకి రావడం, దట్టు నిన్న హ్యూజ్ నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించడం డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుంది. నిన్నటి ఎఫ్ఐఎస్ నెంబర్స్ని అంత పాజిటివ్గా తీసుకోవడానికి కూడా లేదు, బికాస్ నిన్న నిఫ్టీ ఒక రీబ్యాలెన్సింగ్ జరిగింది. సో ఓవరాల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా చూస్తే అంత నెగిటివ్గా లేదు, న్యూట్రల్ టు పాజిటివ్ ఉంది. కాబట్టి ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్లో కొంత స్ట్రాంగ్గా స్టే అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ ఎలిమెంట్స్గా మనకి మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఛానల్లో మీతో షేర్ చేస్తున్న డేటా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. నిన్నటి వీడియోలో యాక్సిస్ బ్యాంక్ అలాగే సిటీ బ్యాంక్ రిలేటెడ్గా డీల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అది అఫీషియల్ అయితే అయింది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 12,325 crores పెట్టి సిటీ బ్యాంకుకు సంబంధించిన కన్స్యూమర్ బిజినెస్ని అక్వైర్ చేశారు. సో ఈ 12,325 crore ఇమీడియట్గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ నుంచి ఇవ్వట్లేదు. మీన్స్ ఆ పేఅవుట్ ఇప్పుడు జరగట్లేదు. నెక్స్ట్ 9 to 12 months గ్యాప్ ఉంది యాక్సిస్ బ్యాంక్కి ఫర్దర్గా ఫండ్స్ రేస్ చేయడానికి, వివిధ రూట్స్లో ఇది ఫండ్ చేయడానికి. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే వీళ్ళు బై చేస్తున్నారో కన్స్యూమర్ బిజినెస్ని, అది వీళ్ళ బిజినెస్లో రిఫ్లెక్ట్ అవడానికి 18 to 24 months దగ్గరగా పడుతుంది. బికాస్ ఇంటిగ్రేషన్కి, రెగ్యులేటరీ అప్రూవల్స్కి టైం అయితే పడుతుంది. ఇంతట్లో మనకి ఇంట్రెస్టింగ్గా కనిపించేది ఎంటైర్ డీల్లో సిటీ బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిజినెస్. నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మిగతా బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ యూజర్స్ స్పెండ్ చేసేదానికంటే సిటీ బ్యాంక్ యూజర్స్ ఒక స్పెండింగ్ ఎక్కువగా ఉంటుంది. నియర్ టు 26 lakh దగ్గరగా క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వచ్చి యాడ్ అవుతాయి. సో ఇలా సిటీ బ్యాంక్ దగ్గర నుంచి వస్తున్న క్రెడిట్ కార్డ్స్తో ఎంటైర్ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్లో 31% దగ్గరగా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ డీల్ తర్వాత 10.6 million క్రెడిట్ కార్డ్స్ దగ్గరగా యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉంటున్నట్టు. సో ఇక్కడ అంతట్లో అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు జరుగుతున్న డీల్ కారణంగా ఇమీడియట్గా నెక్స్ట్ క్వార్టర్లో ఇంపాక్ట్ ఉండదు. ఈపీఎస్ కానీ ఆర్ఓఈ కానీ ఇంపాక్ట్ అనేది క్యాలెండర్ ఇయర్ 24 నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుందని మేనేజ్మెంట్ కూడా అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్, మ్యాక్స్ హెల్త్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ నియర్ టు 4% దగ్గరగా నెగిటివ్గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ కేకేఆర్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటాని సెల్ చేస్తుండడం. డిసెంబర్ ఎండింగ్ నాటికి కేకేఆర్ వాళ్ళు ఈ కంపెనీలో నియర్ టు 37.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. కానీ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు బ్లాక్ డీల్ని లాంచ్ చేస్తారు. మీన్స్ ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్లో బ్లాక్ డీల్ ఎగ్జిక్యూట్ అయింది. అందులో 10% వాటా దగ్గరగా మీన్స్ 9.6 crore షేర్స్ దగ్గరగా వీళ్ళు 340 to 360 ఈ ప్రైస్ బ్యాండ్లో సెల్ చేశారు. సో కాబట్టి ప్రైస్ కూడా నియర్ టు ఆ % ఆఫ్ డిస్కౌంట్ ఏదైతే బ్లాక్ డీల్ డిస్కౌంట్ ఉందో ఆ డిస్కౌంట్ ప్రైస్కి ఇవాళ ఫాల్ అయింది. దీని ద్వారా కేకేఆర్ వాళ్ళు 3,500 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు. మనం గమనిస్తే రీసెంట్గా కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు కొటాక్లో అండ్ ఈవెన్ ఎస్బీఐ లైఫ్లో వాళ్ళకి సంబంధించిన వాటాను సెల్ చేశారు. అండ్ ప్రీవియస్గా కూడా మల్టిపుల్ పీఈ మీన్స్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలో వాటాని కొన్ని కంపెనీస్లో ఎగ్జిట్ అవుతూ ఉండడం కారణంగానే మనకి ఎఫ్ఐఎస్ ఒక నెంబర్ కాన్స్టెంట్గా సెల్లింగ్ సైడ్ కనిపిస్తూ వస్తుంది.
సో ఎప్పుడైతే ఇలాంటి బిగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయో అది ఎఫ్ఐఎస్ ఒక నెంబర్స్ని ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ బై చేస్తున్నది కూడా ఎఫ్ఐఎస్ అయితే అప్పుడు మనకి న్యూట్రల్ అవుతుంది. బట్ ఇక్కడ బై చేస్తున్నది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ హెచ్ఎన్ఐస్ అయితే, ఇండియాకి సంబంధించిన వాళ్ళే అయితే మనకి అది ఎఫ్ఐఎస్ సైడ్ నెగిటివ్గా టర్న్ అవుతుంది. రీసెంట్ అనలిస్ట్ మీట్లో హిందాల్కో వాళ్ళు ఒక బిగ్ సర్ప్రైజ్ని అయితే చేశారు. యూజువల్గా ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ని మనం గమనిస్తూ వస్తే మోస్ట్ ఆఫ్ ద మెటల్ కంపెనీస్ రీసెంట్గా మంచిగా ప్రాఫిటబుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వస్తున్న మనీని డెట్ రిడక్షన్కి వాడుకుంటున్నాయి, మీన్స్ అప్పులను తగ్గించుకుంటున్నాయి. ఎగ్జాంపుల్ టాటా స్టీల్ తీసుకున్న హిందాల్కో కూడా ప్రీవియస్ క్వార్టర్స్ వరకు కూడా డెట్ని తగ్గించుకుంటూనే వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద మెటల్ కంపెనీస్ అన్ని ఈ ట్రాక్లోనే ఉన్నాయి. కానీ హిందాల్కో వాళ్ళు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ని చేశారు. ఇప్పటి వరకు ఏ డెట్ని అయితే మేము తగ్గిస్తూ వచ్చామో ఇకపై కూడా అంతే పేస్తో మేము డెట్ని తగ్గించాలనుకోవట్లేదు. డెట్ని తగ్గించకపోగా ఒక అగ్రెసివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. నియర్ టు $8 బిలియన్. ఈ ఎంటైర్ మెటల్ సైకిల్లో నేను ఇంత పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ని ఏ మెటల్ కంపెనీ దగ్గర నుంచి కూడా చూడలేదు. నియర్ టు $8 బిలియన్ దగ్గరగా క్యాపాక్స్ రిలేటెడ్గా వీళ్ళ ప్లాన్స్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఫర్దర్గా కూడా బిజినెస్ నుంచి వచ్చే డబ్బుల్లో బిజినెస్ చేస్తే వస్తున్న ప్రాఫిట్స్ అండ్ క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్లో కూడా 75% ఆఫ్ మనీని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే వాడతామని, 15% మాత్రమే, మీన్స్ చాలా కొద్ది మొత్తం మాత్రమే డెట్ రిడక్షన్కి వాడతామని, కేవలం 10% మాత్రమే షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఆర్ ఇంకేదైనా ప్రొవైడ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద మా ప్లాన్స్ అన్ని కూడా నెక్స్ట్ క్యాపెక్స్ సైడే ఉంటున్నాయి. దట్ అది కొంచెం అగ్రెసివ్గా ఉంటూ ఉండడంతో ఓవరాల్గా ఫర్దర్గా వీళ్ళు చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్గా వీళ్ళు ఎలాంటి గెయిన్స్ అండ్ వీళ్ళు ఎలాంటి ఆపరేషనల్ ప్రాఫిటబిలిటీ తీసుకురాగలరనే ఒక క్వశ్చన్ మార్క్స్ స్టాక్లో ఇవాళ ఇంతలా ఫాల్కి రీజన్ అయింది. ప్రీవియస్గా కూడా వీళ్ళు కొన్ని అక్విజిషన్స్ చేశారు. అక్విజిషన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు స్మార్ట్గానే ప్లే చేశారు. అండ్ ఇంకొకటి కూడా జేపీ మోర్గన్ వాళ్ళు 3 మెటల్ కంపెనీస్ రిలేటెడ్గా వాళ్ళ వ్యూని అండ్ టార్గెట్స్ని కూడా ఇచ్చారు. ఈ 3 మెటల్ కంపెనీ నేమ్స్ నాల్కో, హిందాల్కో అండ్ వేదాంత. వీళ్ళు నాల్కో రిలేటెడ్గా సూపర్ పాజిటివ్గా ఉంటున్నారు. ఐ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్లో కూడా అప్ స్ట్రీమ్ అల్యూమినియం ప్లేయర్స్ రిలేటెడ్గా ఫర్దర్గా కూడా ఈపీఎస్ FY23 అండ్ FY24లో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, ప్రీవియస్గా ఇచ్చిన 104 టార్గెట్ నుంచి 158కి టార్గెట్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు నెక్స్ట్ పాజిటివ్గా చూస్తున్నది వేదాంత. 490 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. అదంతా స్ట్రాంగ్ పాజిటివ్గా చూడట్లేదు, బట్ స్టిల్ వేదాంతలో కూడా గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారు. బట్ హిందాల్కో రిలేటెడ్గా మాత్రం డౌన్ గ్రేడ్ చేస్తూ 665 టార్గెట్ని నెక్స్ట్ 12 మంత్స్కి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు జేపీ మోర్గన్ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ కూడా హిందాల్కో రిలేటెడ్గా వస్తున్న డౌన్ గ్రేడ్ హిందాల్కో స్టాక్ని కొంతవరకు ఇంపాక్ట్ చేస్తూ ఉంటే, నాల్కో అండ్ వేదాంత రిలేటెడ్గా చేసిన కామెంట్స్తో స్టాక్స్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయ్యాయి. నెక్స్ట్ టెలికాం అథారిటీస్ దగ్గర నుంచి టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా అయితే అప్డేట్ అయింది. ఇది జనవరి మంత్కి సంబంధించిన డేటా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డిసెంబర్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ కూడా టారిఫ్ హైక్ తీసుకున్నారు. సో ఆ ఇంపాక్ట్ మనకి జనవరి మంత్లోనే మోస్ట్లీ ఉంటుంది, డిసెంబర్ జనవరి మంత్లో. అలా చూస్తే ఎంటైర్ ఈ 3 ప్లేయర్స్లో సబ్స్క్రైబర్స్ని కోల్పోకుండా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్న ప్లేయర్ భారతీ ఎయిర్టెల్. నియర్ టు 7.14 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ని భారతీ ఎయిర్టెల్ వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటే, నెక్స్ట్ రిలయన్స్ రిలేటెడ్గా ఉన్న జియో రిలేటెడ్గా 93.2 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఎగ్జిట్ అయ్యారు జనవరి మంత్లో. అండ్ వడాఫోన్ రిలేటెడ్గా నియర్ టు 4 lakh 3.89 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ జనవరి మంత్ రిలేటెడ్గా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఈ 3 టెలికాం ప్లేయర్స్లో అగైన్ భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్గా పాజిటివ్ సబ్స్క్రైబర్స్ డేటా రావడం మనం ఎయిర్టెల్ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. ఆప్టికల్, బ్రాడ్బ్యాండ్ అండ్ డేటా నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ని తయారు చేసే తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ కంపెనీని అక్వైర్ చేశారు. నియర్ టు 64.4% వాటాని సంఖ్య ల్యాబ్స్ రిలేటెడ్గా వీళ్ళు కొన్నారు. సో ఈ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరర్ అనే సంఖ్య ల్యాబ్స్లో 64.4% వాటాని కొనడానికి నియర్ టు 284 crore దగ్గరగా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు ఖర్చు పెట్టారు. సో ఇలా సెమీకండక్టర్స్ తయారీలో ఉన్న ఈ కంపెనీని తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు కొనుక్కోవడం కారణంగా ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ బిజినెస్కి ఇదొక బూస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. బికాస్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇలా కొనడం ద్వారా వీళ్ళకి 73 పేటెంట్స్ దగ్గరగా అండ్ 250 చిప్ ఇంజనీర్స్ దగ్గరగా ఈ కంపెనీ నుంచి ఇప్పుడు తేజస్ నెట్వర్క్స్కి యాడ్ అవుతారు. దీంతో చిప్ డిజైనింగ్ క్యాపబిలిటీస్ని 5G సైడ్ తేజస్ నెట్వర్క్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ ప్యాకేజింగ్ సెగ్మెంట్లో కాస్మో ఫిలిమ్స్ వాళ్ళు ఫర్దర్గా క్యాపెక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. సిపిపి ఫిలిమ్స్ని తయారు చేసే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఔరంగాబాద్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. దీనికి 140 crore దగ్గరగా ఖర్చు అవుతుందని, అది బోత్ డెట్ మీన్స్ బయట నుంచి అప్పు అండ్ ఇంటర్నల్గా వీళ్ళు జనరేట్ చేసిన క్యాష్ నుంచి కూడా దాన్ని ఫండ్ చేస్తారని, ఇలా స్టార్ట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా నెక్స్ట్ 2 yearsలో వీళ్ళకి రెవెన్యూ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. మీన్స్ కమర్షియల్ ప్రొడక్షన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా నెక్స్ట్ 2 yearsలో వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ప్యాకేజింగ్ సెగ్మెంట్ సైడ్ ఒక స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ IIFL వెల్త్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో నియర్ టు 24.98
ఇన్ అండ్ అరౌండ్ 25% దగ్గరగా వాటాని బియాన్ క్యాపిటల్ వాళ్ళు కొన్నారు. సో దీని బ్యాక్ ఉంటున్నది జనరల్ అట్లాంటిక్ సింగపూర్ వాళ్ళు. సో ఇలా కొనడానికి 25% దగ్గరగా వాటాను కొనడానికి నియర్ టు 3,700 crore దగ్గరగా ఖర్చు పెట్టారని ఇలా ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిఎఫ్ఎం ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఎంటైర్ ఇంట్రాడేలో కూడా ఇది హైలీ స్పెక్యులేటివ్ స్టాక్లా మారింది. బికాస్ మనీ కంట్రోల్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. వీళ్ళు మెన్షన్ చేసినది డిఎఫ్ఎం ఫుడ్స్ స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవుతుంది. దీని రిలేటెడ్గా దీని కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఈ డిఎఫ్ఎం ఫుడ్స్లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ 2019లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. నియర్ టు 73.7% దగ్గరగా వాటాని 249 రూపీస్ పర్ షేర్, అంత పెద్ద మొత్తంలో 73.7% దగ్గరగా వాటాని ఆ టైంలో కొన్నారు. కానీ కొన్నప్పటి నుంచి 2019లో జరిగింది డీల్. నియర్ టు 3 years గడుస్తున్న స్టాక్ ప్రైస్లో పెద్దగా అప్రిసియేషన్ కనిపించకపోవడంతో వీళ్ళు ఒక రోబస్ట్ ప్లాన్స్ని, ఒక బోల్డ్ స్టెప్స్ని తీసుకుంటూ కంపెనీ రిలేటెడ్గా అగ్రెసివ్ ప్లాన్స్లో ఉన్నారు. సో దాని రిలేటెడ్గానే వీళ్ళు ఎంటైర్ ఈ కంపెనీని పబ్లిక్ మీన్స్ ఇలా స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ నుంచి డీలిస్ట్ చేసి ప్రైవేట్ కంపెనీగా చేసిన తర్వాత వీళ్ళు ఈజీగా అలాంటి చేంజెస్ తీసుకురావచ్చు. కాబట్టి కంపెనీలో వీళ్ళు డీలిస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు, అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని ఒక అప్డేట్ మనీ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీని రిలేటెడ్గా డిస్కషన్ స్టార్ట్ అవడంతో స్టాక్లో ఇవాళ ఇంతలా ర్యాలీ కనిపించింది. డీలిస్ట్ అవుతున్నప్పుడు మరి స్టాక్ ఎందుకు ఇంతలా పెరగడం? ఇలా డీలిస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రమోటర్స్ మైనార్టీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ని కొనాల్సి వస్తుంది. అప్పుడు మైనార్టీ షేర్ హోల్డర్స్ అడగచ్చు ఒక ప్రైస్, మేము ఈ ప్రైస్లో అయితేనే అమ్ముతామని. ఇఫ్ ఇన్ కేస్ ఇది పాస్ అయితే, డీలిస్టింగ్ పాస్ అయితే ఆ ప్రైస్ హైయర్ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వచ్చిన ఒక ఎక్స్పెక్టేషన్స్తో కూడా స్టాక్స్ ఇలా ర్యాలీ అవుతుంటాయి. కానీ డీలిస్టింగ్ అంత ఈజీ కాదు. ప్రీవియస్గా చాలా కంపెనీస్ డీలిస్ట్ అవ్వాలని ప్రయత్నించాయి. షేర్ హోల్డర్స్ అడుగుతున్న ప్రైస్ ఇవ్వలేమని కొంతమంది, అండ్ ఈవెన్ అనుకున్న మొత్తంలో ఒకవేళ షేర్స్ టెండర్ అవ్వకపోయినా సరే డీలిస్టింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అంత ఈజీ ప్రాసెస్ కాదు డీలిస్టింగ్. అండ్ ఈవెన్ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ కూడా అన్ని సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్సే కాబట్టి కంపెనీ దగ్గర నుంచి వచ్చే అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం మంచిది. గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి డివిడెండ్ వస్తుందేమో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో వీళ్ళు బైబ్యాక్ని ప్రకటించారు. 190 రూపీస్ పర్ షేర్లో ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర నుంచి నీటు 23% దగ్గరగా ప్రీమియంలో బైబ్యాక్ చేస్తారని. రికార్డ్ డేట్ 22nd April. సో 22nd April నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్లో అయితే ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇది టెండర్ బైబ్యాక్ కాబట్టి ఏ పాయింట్లో షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ని కంపెనీకి ఆఫర్ చేయొచ్చని ఒక బైబ్యాక్ విండో నెక్స్ట్ అప్డేట్ అవుతుంది. ప్రీవియస్ బైబ్యాక్స్ చూస్తే పిఎస్యూ కంపెనీస్ ప్రకటించే బైబ్యాక్స్ మోస్ట్లీ అవి ఓవర్ సబ్స్క్రైబ్ అవుతాయి. సో మన దగ్గర ఉన్న షేర్స్ అన్ని కూడా బైబ్యాక్లో కంపెనీ తీసుకోదు. యాక్సెప్టెన్స్ రేషియో అని ఒకటి ఉంటుంది, ఏఆర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఆ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. బట్ ఓవరాల్ ఈ బైబ్యాక్ అంత వీక్ బైబ్యాక్ అయితే కాదు. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గాను వాళ్ళు రేట్ హైక్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు కూడా రేట్ హైక్ని తీసుకుంటున్నారు. బికాస్ రా మెటీరియల్ కాస్ట్లు పెరుగుతూ ఉండడం కారణంగా. సో ఇన్ఫ్లేషన్ అంటూ ఉంటాం కదా, ధరలు పెరుగుతూ ఉంటాయి అంటారు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ప్రీవియస్గా లాస్ట్ మంత్ యూజ్ చేసిన ప్రొడక్ట్స్కి నెక్స్ట్ కమింగ్ మంత్స్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్కి ఇంత మొత్తంలో ఆ ప్రైస్లు పెరగబోతున్నాయి. ఎస్ఆర్ఎఫ్లో వాటాని హోల్డ్ చేస్తుండే కామా హోల్డింగ్స్ వాళ్ళు. సో ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న సబ్సిడరీస్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. వీళ్ళు ప్రీవియస్గా 111 రూపీ డివిడెండ్ని అనౌన్స్ చేశారు. ఎక్స్ డేట్ April 4th. సో April 4th అంతకంటే ముందు కొన్న వాళ్ళకి ఈ డివిడెండ్ ఒక ఎలిజిబిలిటీ దొరుకుతుంది. అండ్ ఏసీసీ వాళ్ళు ప్రకటించిన 58 రూపీ పర్ షేర్ డివిడెండ్కి కూడా ఎక్స్ డేట్ 4th April. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎక్స్ డేట్ రోజు ఈ డివిడెండ్ అమౌంట్ స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీన్స్ ఈ మొత్తంలో స్టాక్ ప్రైస్ కూడా డౌన్ అవుతుంది. అండ్ వడాఫోన్ వాళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. 13.3 రూపీస్ పర్ షేర్లో నియర్ టు 338 crore షేర్స్ దగ్గరగా వీళ్ళు అలాట్ చేశారని, దీని ద్వారా వీళ్ళు 4,500 crore దగ్గరగా మనీని రైజ్ చేశారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా వీళ్ళ ఫండ్ రైజింగ్ ప్లాన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే వీళ్ళు ఇలా ఈక్విటీ ద్వారా 4,500 crores రైజ్ చేశారు. నెక్స్ట్ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ నియర్ టు 1,80,000 షేర్స్ దగ్గరగా ఓపెన్ మార్కెట్ నుంచి బై చేశారని చెప్తున్నారు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని సేమ్ లెవెల్స్ గానే మెయింటైన్ చేస్తాను. బికాస్ ఇవాళ మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా April 1st వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ డేటాని గమనించారంటే ప్రీవియస్గా ఉంటున్న డేటానే సర్ప్రైజింగ్ ఏం లేదు. 17,500 దగ్గర కాల్ అండ్ పుట్ రైటర్స్ దగ్గర నుంచి హెవీ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ ఆపై చూస్తే 17,600 దగ్గర ప్రీవియస్గాను మల్టిపుల్ టైమ్స్ ఇక్కడే బిల్డ్ అయింది. ఇప్పుడు కూడా అక్కడే బిల్డ్ అవుతుంది. 17,600ని నిఫ్టీ బ్రేక్ చేయదని అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,200 అండ్ ఈవెన్ 400 దగ్గర కూడా కనిపిస్తుంది. కానీ అక్కడ కాల్ రేటింగ్ కూడా ఉంది కాబట్టి 17,200ని మనం ఇంపార్టెంట్ లెవెల్గా గమనించవచ్చు. 17,200 to 17,400 ఈ 400 పాయింట్ జోన్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందని కాల్ అండ్ పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.